అందరికీ నమస్కారం అండి. బాచీరావు భక్తి స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన భక్తి వీడియోలో ఏకాదశి జన్మ వృత్తాంతము గురించి మనం మాట్లాడుకుందాం. ఏకాదశి అనేది ఆమె ఒక స్త్రీ అండి, ఒక స్త్రీ స్వరూపం. ఇది బ్రహ్మ వైవత్తర పురాణంలో చెప్పబడినటువంటి ఒక కథ. ఇక్కడ ఏకాదశి అంటే విష్ణువుకు ఎందుకంత ప్రీతిపాత్రురాలైంది అంటే, ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పం నుంచి ఆవిర్భవించినటువంటి స్త్రీ స్వరూపము ఏకాదశి అండి. శ్రీ మహావిష్ణువు ఒక రోజున కామాసురుడు అనే ఒక రాక్షసుడు అత్యధికమైనటువంటి బల సంపన్నుడు. అతనికి కామాసురుడు అహింస ప్రవృత్తి లేకుండా హింసా ప్రవృత్తితోటి, అధర్మంతో, అన్యాయంతో, దుర్మార్గపు ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వాడు. ఆ రాక్షసుని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు దేవతల కోరిక మేరకు అతన్ని సంహరించడం కోసమని బయలుదేరుతాడు. వాడు చాలా బల సంపన్నుడు అవడం వల్ల, బ్రహ్మ వల్ల వరాలు పొందినవాడు అవడం వల్ల అతనితో చాలా కాలం యుద్ధం చేసి అలసిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు విశ్రాంతి కొరకు సింహిని అనేటటువంటి గుహలో విశ్రాంతి తీసుకున్నటువంటి సమయంలో ఆయన మనస్సు నుంచి ఆవిర్భవించింది. పరమశాంత స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు అలసట చెంది విశ్రమించిన సమయంలో ఆయన మనస్సు నుంచి ఆవిర్భవించిన స్వరూపం ఏకాదశి ఆ రాక్షసుని సంహారం చేసి, హింసా ప్రవృత్తి కలిగి కాముకుడైనటువంటి ఆ రాక్షసుని సంహారం చేసిన తర్వాత ఏకాదశికి విష్ణువు అనేక వరాలు ప్రసాదించాడు. ఆ ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిదిగా, విష్ణువుకు ప్రీతికరంగా మారి, ఎవరైతే ఏకాదశి రోజున నిరంతరము నిత్యము కూడా విష్ణువుని నామస్మరణ చేస్తారో వారికి వైకుంఠవాసం అనేది లభిస్తుంది అని ఏకాదశికి శ్రీ మహావిష్ణువు వరం ఇచ్చాడు. బ్రహ్మగారి యొక్క సృష్టికి స్త్రీలు ఎలా సహకరిస్తారో అదేవిధంగా ఈ అసుర గుణాలు కలిగిన దుర్మార్గులైన రాక్షసుని సంహరించే ఏకాదశి విష్ణువుకు సహాయం చేసింది. ఇది కథ. ఇందులో తెలుసుకున్న విషయం ఏమిటి అంటే, అక్కడ రాక్షసుడిని కాదు, ఆ రాక్షసుడు అంటే ఆ స్వరూపంతో ఉన్న అతనిలో దుర్గుణాలనే సంహరించాడు. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కామెంట్ బాక్స్లో పాజిటివ్ నెగిటివ్ కామెంట్ తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.